హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవన్నీ ఈరోజు వచ్చిన బట్టలు అన్నమాట. ఉగాది వెళ్ళంగానే తీసుకుంటానంగానే ఒక్కసారి వచ్చినాయి బట్టలన్నీ. 2 రోజుల కాడ నుంచి వరుసగా వచ్చినాయి. నిన్న వచ్చిన బట్టలన్నీ అటు పక్కకు పెట్టేశాను. ఇవి మాత్రం ఈరోజు వచ్చినాయి. ఇవన్నీ పెళ్ళి వాళ్ళవి అన్నమాట. వర్క్ బ్లౌజులేమో బయట ఇచ్చేసారు. వర్క్లు చేయించుకొని తీసుకొస్తాము కుట్టండి అని. ప్రస్తుతానికి మామూలు బ్లౌజులు డ్రెస్సులు ఇచ్చారనమాట కుట్టమని. ఇవి 3 ఏమో డ్రెస్సులు, అవేమో 2 చీరలు. ఒకటేమో తలంబ్రాల చీర, ఒకటేమో మామూలు చీర ఇచ్చారనమాట. ఇవి కుట్టేసేయాలి రేపు. పెళ్ళి దగ్గరకు వచ్చింది, చాలా బట్టలు ఉండేవి. వాళ్ళందరూ ఇంకా చుట్టాలు అందరూ కలిపి ఇంకేడే పట్టించారు. వీటి వరకు ఈరోజు వచ్చినాయి. నిన్న వచ్చినాయి ఏమో వేరే సైడ్ పెట్టేశాను, వేరే కాడ పెట్టేసా కవర్లన్నీ. ఇవి మాత్రం కట్ చేసేసుకోవాలి రేపటికి. టైం వచ్చేసి 8 అయింది సాయంత్రం నైటు. ఇవి కట్ చేసేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఫంక్షన్ బట్టలు మాత్రం నేను తీసుకోకుండా ఉండనండి. ఫంక్షన్ బట్టలు మాత్రం కంపల్సరీ తీసుకుంటా. ఫంక్షన్ బట్టలు కుట్టడం వల్లే మనకి వస్తుందన్నమాట పేరు అనేది. ఇప్పుడు ఎవరు కుట్టారు అని అంటే పలానా వాళ్ళు కుట్టారు అనే కదా మనకు తెలిసేది. అట్లా నలుగురు వస్తారనమాట. ఈ వర్క్ వెనకే వచ్చింది బ్లౌజ్కి. దీనికేమో ఈ ఒక్క చాటే వచ్చింది. ఇవన్నీ రేపు చూసి కట్ చేస్తా. ప్రస్తుతానికి లైనింగ్ల వరకు కట్ చేసుకుంటా. నెక్కులు అవన్నీ నేను రేపు మార్నింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట. నేను మిషన్ మీద పెట్టి. మిషన్ నేర్పండి అని అంటున్నారు జనాలు, మా ఊళ్ళో వాళ్ళందరూ. నేర్పుదాం అనుకుంటున్నాను నేను కూడా. ఒక్కదాన్నే వేసరికి కుట్టలేకపోతున్నాను. స్టిచ్చింగ్ నేర్పించి ఒక ఇద్దరిని నా దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఇంకా మనం కట్ చేసి ఇస్తే వాళ్ళు కుట్టేటట్టు చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ ఆదికి ఇచ్చిన బ్లౌజ్ నేను కుట్టింది అనమాట. అంతకుముందు 2 సంవత్సరాలు అయింది ఈ బ్లౌజ్ కూడా కుట్టి. వాళ్ళ అక్కకి కుట్టాను అనమాట. ఇప్పుడు వాళ్ళ చెల్లిది పెళ్ళి, ఆదికి ఇంకా అమ్మాయి ఇచ్చేసింది ఆ జాకెట్టే. ఇట్లా ఇది కట్ చేసేసుకొని రేపు మార్నింగ్ కుట్టేసుకుంటాను. ఓన్లీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ నేను కట్ చేసుకుంటాను అనమాట. మిగిలినవన్నీ ఇంక మిషన్ మీద పెట్టేసి కట్ చేసుకుంటా. మెయిన్ క్లాత్ కూడా నేను మిషన్ మీద పెట్టేసి కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకోను. ఇట్లా ఇంకా ఎప్పుడైనా ఇంతే కట్ చేసుకుంటాను. కుట్టేటప్పుడు కొంచెం టైం పట్టిద్ది, అందుకని. కట్ చేసేటప్పుడు పెద్ద టైం పట్టదు, కుట్టేటప్పుడు మాత్రం టైం పట్టిద్ది అనమాట. ఇప్పుడు దాకా అందరిని చాలామంది అడిగారు నేర్పని. ఎండాకాలం రాగానే నేనే నేర్పలేదు. ఇప్పుడు నుంచి నేర్పుదాం అనుకుంటున్నాను. నేర్పి ఒక ఇద్దరిని మాత్రం నా దగ్గరే పెట్టుకొని కటింగ్ మనం కట్ చేసి ఇస్తే వాళ్ళు కుట్టేటట్టు ఇచ్చేటట్టు తీసుకుందాం అనుకుంటున్నాను. ఒకదాన్ని అసలు కుట్టలేకపోతున్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. అందువల్ల ఇంకా అట్లా అనుకుంటున్నాను అనమాట. ఇంక చూడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 10 మంది అడిగారు. యూట్యూబ్ స్టార్ట్ చేశాను, దాంట్లో చూసుకోమన్నా డైరెక్ట్గా నేర్పితే మాకు బాగుంటుంది అంటున్నారని ఇంకా ఆలోచిస్తున్నాము. ట్రై చేయాలి, చూడాలి ఎలా ఉంటుందో మరి. ఇప్పుడు ఇంకా అన్నీ కట్ చేసేసుకొని రేపు పొద్దున్నే కుట్టుకుంటాను అనమాట. ఇంకా రోజుకి మోడల్ జాకెట్లు అయితే ఒక 5-6 కుడతాను. మామూలు జాకెట్లు అయితే ఒక 10 కుడతాను. డైలీ 10 ఏం కుట్టను కానీ ఒక 8-7 అట్లా కుడతాను అన్నమాట. డైలీ 10 కుడితే ఇంక మనము కుట్టలేము అసలుకి. నేను గమ్ పెట్టి అంటియడం ఏం చేయను అనమాట. డైరెక్ట్గా మిషన్ మీదే కుట్టేసుకుంటాను. జాయింట్లు చేసుకుంటా క్లాత్ అనేది. ఇదనమాట నా రొటీన్ డైలీ నేను చేసేది. పొద్దున్నే మార్నింగ్ వస్తాను అనమాట. మార్నింగ్ ఇప్పుడు 8ంటికి వస్తున్నా. ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని మార్నింగ్ 8ంటికి వచ్చి మధ్యాహ్నం అయ్యేసరికి 12:30-1 గంటకి ఇంటికి వెళ్తాను అనమాట. మళ్ళీ 3ంటికి వస్తాను. నైట్ 8 అయ్యిద్ది వెళ్ళేసరికి. 8-8:30 బట్టలను బట్టి ఉంటాను అనమాట. ఈరోజు కట్ చేసినవి ఏం లేవని నేను ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను. కుట్టాల్సినవి ఏం లేవు, అయిపోయినాయి అని. లేకపోతే నేను మామూలుగా అయితే ఇంటికి తీసుకుపోతాను అనమాట. తీసుకుపోయి ఇంక మార్నింగ్ కట్ చేసుకుంటా. లేకపోతే కట్ చేసుకుంటే మనకు మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అందుకని నేను మార్నింగే కట్ చేస్తాను ఎవరి అయినా సరే. ఇంకా అట్లా అలవాటైందనమాట ఫస్ట్ నుంచి. ఇంకా నేను టైలరింగ్ మొదలుపెట్టి ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళ నుంచి నేను అంతే అనమాట. మార్నింగే కట్ చేస్తాను లేవగానే. ఇప్పుడు వచ్చి అర్జెంటుగా కుట్టండి అని అన్నా నేను ఇంకా తీసుకోను అనమాట. అర్జెంట్ అయితే నేను కుట్టనమ్మా, మార్నింగ్ కట్ చేస్తాను, నేను మార్నింగే కట్ చేస్తే ఇంక నేను కట్ చేయను అని చెప్పి తీసుకోను.
ఇప్పుడు ఏం లేవుగా కట్ చేసేయి అని ఈ 2 కట్ చేసేసుకొని మిగిలిన 4 ఇంటికి తీసుకుపోతాను. కాలు సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకుపోయి మార్నింగే లెగవంగానే ఇంకా మెయిన్ ముందు కట్ చేసేది బట్టలేనండి. లెగవంగానే తర్వాత ఇంక మిగిలిన పనులు చేసుకుంటాను. గబగబ కట్ చేసేసుకొని ఈ మెయిన్ మూడు పాయింట్లే కాబట్టి మనం కట్ చేసుకునేది హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. హ్యాండ్సే కాబట్టి అమ్మటే అయిపోయింది నాకు కటింగ్ అనేది. డ్రెస్సులు అయితేనేమో ఇంకొక ప్లేట్ అయిద్ది అనమాట, 1 గంట అటు ఇటు. డ్రెస్సులు అనేవి నేను శనివారం, ఆదివారం కుడతాను. ఇంకా మిగిలినవన్నీ ఇంకా బ్లౌజులే కుడతాను అనమాట. మిగిలిన రోజులన్నీ డ్రెస్సుల వరకు శనివారం, ఆదివారం కేటాయిస్తాను. టైలరింగ్ క్లాసులే మొదలు పెడదాం అనుకుంటున్నా, మరి ట్రై చేయాలి. టైలరింగ్ క్లాసులు మొదలు పెడితే నేను ఛానల్లో కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. వాళ్ళకి చూపించే ఫస్ట్ కానీ స్టార్టింగ్ వాళ్ళకి ఎలా చూపిస్తానో మీకు కూడా అంతే నేర్పిస్తాను. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అన్నీ కట్ చేసేసుకున్నాక ఇంక వెయిట్ కాట్కి పెట్టేసుకుంటాను అనమాట. నేను నెక్లు అనేవి కట్ చేసుకోలేదు, అవి వెనక డిజైన్ వచ్చినాయి కాబట్టి రేపు మార్నింగ్ కుట్టేటప్పుడు చూసుకొని కట్ చేస్తాను నెక్లు అనేవి. అన్నీ వెయిట్ కాట్కి మెయిన్ క్లాత్ల మీద పెట్టేసుకొని నీట్గా మడిచేసుకొని పెట్టుకుంటే మనకి గుర్తుండదు అనమాట. మెయిన్ క్లాత్లు కూడా నీట్గా మార్చుకుంటే మనకి మడతలు లేకుండా ఉంటే మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండదు అనమాట. అమ్మట ఫాస్ట్గా అయిపోద్ది. ఒకళ్ళు కుడతా జాయింట్లు చేస్తూ ఉంటే మనకి ఇంకా ఈజీగా అయిపోద్ది పని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.